సురేష్ సార్. ప్రసాద్ సార్. జనరల్గా గూడ్స్ కొనేటప్పుడు కానీ ఇలాంటప్పుడు మనం ఈఎంఐ ఆప్షన్ చూస్తాం సార్. బట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఇలాంటి దగ్గరలో ఎప్పుడు కూడా నేను ఈఎంఐ ఆప్షన్ చూడలేదు సార్. ఎల్టీఎక్స్లో ఈఎంఐ ఆప్షన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఒకటో డౌట్ సార్. రెండోది, ఒకవేళ కార్పొరేట్ కంపెనీలు ఏదైనా ఈఎంఐ ఆఫర్లు ఇచ్చినా కూడా జనరల్గా ఈఎంఐ అనగానే ఒకసారి అమౌంట్ని బ్లాక్ చేసేసి ప్రతి మంత్ ఖచ్చితంగా అది పే చేయాలి, అది కంపల్సరీ అయిపోతుంది, చేయకపోతే బ్యాంక్ వాళ్ళు మన మీదకి వచ్చి పడతా ఉంటారు సార్. మన ఎల్టీఎక్స్ ఈఎంఐ కూడా ఎలాంటిదేనా సార్? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈఎంఐ ఎందుకు పెట్టాలనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఒక 20,000 రూపాయలు 30,000 రూపాయల టీవీయో ఫ్రిడ్జ్ కొన్నప్పుడే ఈఎంఐ కోసం ప్రజలు వెళ్తున్నారంటే ఒకసారి కట్టడం కష్టం, మంత్లీ అయితే కట్టుకోగలుగుతాము అనే విషయం. యూపీఎస్సీ ఫీజులు ఎంత ఉంటాయి మనకి? మనం పెట్టేది ఇప్పుడు 70,000, బయట అయితే 1,00,000-1,50,000 ఉంటాయి. మరి అది చాలా పెద్ద అమౌంటే కదా, తక్కువ అమౌంట్ అయితే కాదు. ఒక 10,000 15,000 ఫీజు అయితే ఈఎంఐ అక్కర్లేదు. మనం అంత పెద్ద ఫీజులు పెట్టి రన్ చేసేటప్పుడు అంటే దానికి అది అవసరం, అంత పెద్ద సిస్టమ్ కాబట్టి ఎక్కువ ఫీజు పెట్టాల్సి వస్తుంది. అలాంటిది రన్ చేసేటప్పుడు ఒకేసారి కట్టాలంటే చాలామంది కట్టలేరు. సో ఈఎంఐ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఒక 15,000 రూపాయల జీతంతో పనిచేసే ఒక వ్యక్తి 10,000 ఖర్చులకు పోగా 5,000 కట్టేసుకోగలుగుతాడు. సో అలా మన ఇన్స్టిట్యూట్లో డైలీ లేబర్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, కోకొల్లలు ఉన్నారు. అంటే ఈఎంఐ ఆప్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మంత్లీ 5,000 4,000 అలా కట్టేసుకుంటూ చదువుకోగలిగారు. సో దీనివల్ల పూర్ పీపుల్కి, తక్కువ ఇన్కమ్ సంపాదించే లో ఇన్కమ్ ఎంప్లాయిడ్ పీపుల్కి, వాళ్ళందరికీ కూడా యూపీఎస్సీ మనం అందుబాటులోకి తేగలిగాం. సెకండ్ థింగ్, కార్పొరేట్ కంపెనీస్ అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో లేకపోతే అకాడమీలోనో బైజూస్లోనో అవి ఎడ్యుకేషన్ అయినప్పటికీ వాళ్ళు ఈఎంఐ ఇస్తారు. అక్కడ ఉండే ఈఎంఐ సిస్టమ్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే క్రెడిట్ కార్డు బ్లాక్ చేసేది. సో మనం కట్టకపోతే పీకు తింటారు. మనది అలా కాదు, ఫోన్పే గూగుల్ పే బేస్డ్ ఈఎంఐ. అంటే ఫోన్పే గూగుల్ పేలో కూడా మనం ఈఎంఐ పెట్టాం. వాళ్ళకి నచ్చితే వాడికి నచ్చినప్పుడు వాడు మన అకౌంట్కి వేస్తాడు, పే చేసుకుంటారు. క్యాష్ కాదు, అమౌంటే డిజిటల్గానే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతే సార్, డిజిటల్గానే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక 1 మంత్ అయిపోయాక వాడి క్లాస్ నచ్చలేదు అనుకో, అసలు కట్టాల్సిన అవసరమే లేదు, అయిపోవచ్చు, ఎవరు అతను ఆపరు. సో అతని అమౌంట్ మనం బ్లాక్ చెయ్యం, ఏ బ్యాంక్ వాడు కూడా వాళ్ళకి కాల్ చేయడు. సో నెక్స్ట్ మంత్లో వాళ్ళకి భయం లేకుండా ఉండడానికి. సో స్టూడెంట్కి ఏ భయం ఉండదు, నా డబ్బులు బ్లాక్ అయిపోయి ఒకవేళ నేను వరస్ట్గా టీచింగ్ చేశాను, క్లాసులు బాగాలేదు అనుకున్నా వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఉండదు. మొదటి ఈఎంఐతో తేలిపోయింది. అండ్ రెండోది, ఈఎంఐస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈఎంఐకి వాడు మానేస్తున్నాడు అంటే అది నేను క్లాసులు బాగా చెప్పలేదని అర్థం. ఆ సిచ్యువేషన్ రాకుండా నేను ఎప్పుడు కూడా అకౌంటబుల్గా ఉంటాను, ఛాలెంజింగ్గా తీసుకుంటాను. ఎప్పుడు కూడా కస్టమర్ కేర్ ఉంటుంది, వాళ్ళ పట్ల నేను అకౌంటబుల్గా ఉండేలా కూడా ఈఎంఐ నన్ను ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటాను. సో అందుకని ఈఎంఐ ఒక మంచి ఉద్దేశంతో అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో రన్ చేస్తున్న ఒక సిస్టమ్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.